ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. అపొస్తలుల కార్యములు 9:5. దేవుని వెలుగు నీలో ప్రవేశించినప్పుడు దానిని ఆటంకపరచుకుము. మొదట ఈ అనుభవము మనలను తగ్గించినదిగా నుండును. సౌలు తన జ్ఞానమును బట్టి, తెలివితేటలను బట్టి చాలా గర్వించుచుండెను. కానీ దేవుని వెలుగును తాను చూచినప్పుడు అతడు నేల మీద పడిను. సౌలు విశ్వాసులను చెరసాల్లో వేయించుటకు యాజకుల యొద్ద అధికారము నొంది ఆ అధికార పత్రములను తీసుకుని దమస్కు మార్గమున త్వరపడి పోచుండెను. కానీ ఆ వెలుగును చూచినప్పుడు అతని అభిప్రాయములను పత్రములను ఎగిరిపోయిను. అప్పుడు అక్కడ ధూళిలో పడియున్న సౌలుతో ప్రభు ఇట్లనెను, సౌలా, నీవు నీ సమయమును, శక్తిని, ధనమును వ్యర్థపరచుచున్నావు. మునికొలలకు ఎదురు తన్నుచు నిన్ను నీవే గాయపరచుకొంచున్నావు. నీవు నా పని నాపగలవా? అప్పుడు సౌలు, ప్రభువా, నీవెవడవని అడిగెను. నీవు హింసించుచున్న యేసును అను ఒక్క స్వరమును అతడు వినెను. దేవుని వెలుగును చూచి మనలను మనము తగ్గించుకునినప్పుడు మనము ఆయన స్వరమును వినగలుగుదుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.